హరే కృష్ణ. జై జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. హరి ఓం తత్సత్. భగవద్భక్తులందరికీ శుభోదయం. హరే కృష్ణ. చందనం, తెల్ల చందనం, గంధం చెక్క, మంచి సుగంధ వాసంతో బంగారు తండ్రి శ్రీమన్నారాయణని, మహాలక్ష్మి నారాయణ వీళ్ళిద్దరు శివపార్వతులు. అమ్మ పార్వతి, అమ్మ సరస్వతి. వాళ్ళ హృదయంలోనే ఉంటారు కదా. నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. నందీశ్వరుడు ఘంటానాదంతో, బృందాదేవి తల్లి, నాగమాతలు, గరుత్మంతుడు, ఐరావతము, శ్రీనాథుడు, ఆపద్బాంధుడు, సత్యనారాయణ స్వామివారు, ఆంజనేయస్వామివారు, గాయత్రిమాతమ్మ యంత్రం, ఆదిపుజుడు, వక్రతుండు, మహాకాయ, కోటి సూర్య సమప్రభాతండి, నిరిగ్రహం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. జై జై శ్రీమహాలక్ష్మి నారాయణులకి మంగళం. నారాయణులకి మంగళం. శ్రీ మహాలక్ష్మి నారాయణుడికి మంగళం. జనార్దచ్యుతం తమకుంద మురారికి మంగళం. జై శ్రీమన్నారాయణ. నాకు ఇలా వెళ్ళని ఇష్టం. నాకు అందరూ సన్నంలో పెట్టేసేసి శుభ్రంగా మా అమ్మని చూపిస్తా. మా మహాలక్ష్మి అమ్మ, మా బంగారు తల్లి, చిట్టి తల్లి, బుజ్జి తల్లి, మా అమ్మ మహాలక్ష్మి, ఆది పరాశక్తి అంశ త్రిమూర్తి ఆత్మస్వరూపిణి మా అమ్మ శ్రీ మహాలక్ష్మి. మా అమ్మ శ్రీ మహాలక్ష్మి నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, నారాయణుడు పరమేశ్వర. శ్రీమన్నారాయణ శివుడే కేశవుడు, కేశవుడే శివుడు కదా. శ్రీమన్నారాయణ, నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శ్రీ మహాలక్ష్మీ నారాయణకి మంగళం. శ్రీ మహాలక్ష్మీ నారాయణకి మంగళం. జై శ్రీమహాలక్ష్మి మాతాకి జై. శ్రీమన్నారాయణుడికి జై జై. శ్రీ మహాలక్ష్మి మాతాకి జై జై. అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బంగారు తల్లికి, మా అమ్మకి. అమ్మ కనపడుతున్నాం. మా అమ్మ ఇలా కనపడాలి. శ్రీ మహాలక్ష్మి నారాయణకి నమో నమ. నా చిత్తలి బుచ్చితలి బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి నమో నమ. అమ్మ ఈ శరీర ఆరోగ్యమైశ్వరి మరిపక్షక్షయ సుఖం దేవీ త్వదృష్టానాం పురుషాణ దుర్లభం గదా. త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరి పిత. త్వయైత్వాదిష్ణాచాం చరాచరం. మా నక్కోస్తాగోష్టం మా గృహం మా పరిచదం మా శ్రీరం కలత్రంచితేత సర్వపావని. అమ్మ జగానేతలు మా అమ్మకి మంగళం. నాకు ఇవే సకల భోగభాగ్యాలంటే ఇవే. ఇంతకుమించి నాకు ఇంకేం కావాలి? నాకు ఇంతకుమించి ఇంకేమి కొరికలు లేవు. సదా మా అమ్మని ఎల్లవేళ ఈ శక్తి ఇచ్చింది, ఇంతటి మహోత్కృష్ట మానవ జన్మ ఇచ్చింది. నాకేమైనా బాగా ధనం ఉంటే గుడి ప్రాంగణం, సప్తతీర్థాల ప్రాంగణం తప్ప నాకు ఇంకేం యాచించి నాకు అవసరం లేదు. కాషాయ బట్ట. ఎందుకంటే మానవ జన్మ వదిలితే తిరిగి రానిది. సంసార భోగాల్లో పడ్డామా రాలేము. అది ఒక వలయం. అది పునర్జన్మలకు కారణమవుతున్నది. ధర్మంగా బ్రతకలేము, సందేహం లేదు. అందుకని నాకు ఈ జన్మ చివరి జన్మగా భావించి మా అమ్మకి ఈ జన్మంతో అర్పితం. మా వాస్తవంగా భగవంతుని కోరాలట. ఆరోగ్య ఐశ్వర్యాలు ఫస్ట్ మనం మొదట కోరేది ఆరోగ్యమే, తర్వాత జ్ఞానం, తర్వాత ధనం. ఆరోగ్యం నేను చేయలేం కదా. నేను కోరుతూ ఆరోగ్యము ధనము ఈ మధ్యన అదృష్టము. ఆరోగ్యము ధనము ఈ మధ్యలోనే అదృష్టము, ఆరోగ్యము, జ్ఞానము. శ్రీ మహాలక్ష్మి ఇన్ని ఉన్నాయి కానీ ఇందుకు భోగనం కోరలే. నేను కోరను. నాకు వద్దు, నాకు అవసరం లేదు. స్త్రీ శయ్యాభావం నాకు అవసరం లేదు. నాకు అస్సలు వద్దు. నాకు అమ్మే కావాలి. అశాశ్వత భోగం వద్దు. ముసలితనం, యవనం పోతుంది, జ్ఞానం పోతుంది, భగవత్శక్తి మొత్తం పోతుంది. నాకు వద్దు. మర్మం తెలుసుకున్నా నేను అమ్మను వేడను. నాకు అమ్మంటేనే ఇష్టం.
అమ్మ మోసం చేయదు. అమ్మ అంటే నాకు అంత ఇష్టం. తెలుసుకున్నాను అమ్మ గురించి. ఇంకేం కావాలి? ఇది ఎన్నో కోట్ల జన్మపుణ్య ఫలంగా భావిస్తున్న అమ్మ జగజ్జనసురాలమ్మ, నాకు మోక్షాన్ని ప్రసాదించు. శాశ్వతంగా వాడి దీపం నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండాలి. నీ కొమ్మును పట్టుకుని చిన్న పిల్లవాళ్ళు తిరగాలి, 2 ఏళ్ల బిడ్డగా. ఓకేనమ్మా? 2 ఏళ్ల బిడ్డగా తిరగాలి. చిరంజీవిగా అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాస మహానుభావ, కృపాచార్య, విభీషణ, పరశురామ, భక్త మార్కండేయ, హనుమంత, రవిచంద్ర, నేనే. నాకు చిరంజీవి కావాలి, చిన్న బిడ్డ. ఓకేనమ్మా? నీ దగ్గరే ఉండాలి. ఏ భోగాలు ఏమి కోరను. నీ పాదపద్మాలుగా ప్రతిరోజు ఇలా అరదీయాలకి అన్నం చందనం అరదీసి నీ పాదాలకి, నాన్నగారి పాదాలకి పారాయణ పెట్టాలి, అభిషేకాలు చేయాలి. నేనే అగ్రగణ్యుడిగా ఉండాలి తప్ప నాకు ఇంకే కోరిక లేదు. పరమేశ్వర, శివ 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 శివ, నారాయణ నారాయణ నారాయణ. కేశవుడే శివుడు కదా, శివుడే కేశవుడు కదా, నారాయణుడు కదా. పరమేశ్వర, మానవ జన్మ వదిలితే తిరిగిరాదు. సోదరీమణులారా, వినియోగించుకుంటే వినియోగించుకుని మీ ఇష్టం. స్త్రీ శయ్య భోగను కోరకూడదు. ఇవన్నీ భగవత్పరమే. ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞలని నేనేం చేయలేదు. చెయ్యి కదలదు, కళ్ళు కదలదు, ఏవి కదలవు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవి కూడా పనికిరావు, పని చెయ్యవు. ఆ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఆయన ఆజ్ఞతోనే ఈ చెయ్యగలుగుతున్నా. వాళ్ళు చేయించుకుంటున్నారు నా చేత. నాకు ఇష్టం కాబట్టి, నా ఇష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి చేయించుకుంటున్నారు కదా. శ్రీమన్నారాయణ పరమేశ్వర, తండ్రి, ఎన్ని కోట్ల జన పుణ్యఫలం. పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర, నారాయణ నారాయణ. నమామి సర్వలోకానాం, జస్ట్ 2 minutes అంతే. నమామి సర్వలోకానాం జననీమగ్ని సంభవ. శ్రీమద్వాక్యం శ్రీ మహావిష్ణు భక్త సరసవత్మాలయాం పద్మకరాం పద్మపత్రహేక్షణాం దేవతాం వంశం సుధా లోకపాంధ్యారత్య ప్రభా భూతుర్మేధా శక్రా సర్వజ్ఞ విద్యా మహావిద్య విద్యా ఆత్మవిద్యాదివిక్తం త్రిఫలాద్వైనాన్ వీక్షకీర్తై వార్తార్దననితి త్వమేవ చ సౌమ్య సౌజగద్రూపై స్వయైతద్దేవి గురుతం కర్తజ్ఞాత్మాముక్తే దేవి సర్వజ్ఞామహం ఆధ్యాం తే దేవదేవ యోగ్యంత్యాది వృత్తిక్తం సకలం భవత్రనిష్ట ప్రహత్తే దాని దారా పుత్ర సదా ధాన్యధనార్థం భవతి తన్మహాభారత. ఎంత దీక్షణాశ్రణం. ఈ శరీర ఆరోగ్యం ఐశ్వర్యమని వక్షక్షే సుఖం. అమ్మ దేవీ త్వష్టానాం పురుషాదల్ల త్వం మాతా సర్వలోకానాం దేవహిత త్వయేత్వాదిష్ణాచాం జేత్తం చరాచరం మానకోదా గోత్తం మా గృహం మా ప్రచురం మా శరీరం కలత్తంతే సర్వ పావని మా పుత్రాన్ మా సూద్వర్గాన్ మా సత్య సత్యాభ్యాం తదా శ్రీరాజంతే తీరాజక్తాయ ప్రయామని ప్రయావలికితా స్థిరాస్త్రై ధనైశ్వర్యంతే పురుషాన్ గుణాపి సద్యో వైగుణ్యమాయ సద్య సఖా గుణ పరాన్ముఖీ జగద్ధత్ర సప్తవిష్ణువల్లవి నతే వర్ణక్తసిక్తః గుణాన్ జిహ్వా ప్రసీదేవి పద్మాక్షీం ఆస్మాం సాక్షీ కథాచన భట్యతే వైశాఖీ కథావని అలక్ష్మీ కళాధారే స్వాస్థే కథాచన ఏతత్తేదం సర్వేనాత్తం పరిపృచ్ఛసి క్షీరాబ్దేశ యథా చేత పూర్వమృగసూత పతి శ్రవణమాంగళ్యే శివే సర్వార్థసారి శరణ్యత్ర్యంబ గౌరీ దేవి నారాయణముల్లోకాలటువంటి దీప్మారమ్మ. అమ్మా నీకనేకానేక మంగళం భువనేశ్వరాది పరాశక్తి శ్రీదేవి ప్రథం నామ తిథిం కమలాక్షి చతుర్దోళ పంచమ విష్ణు పత్ని చ షష్టం వైష్ణవి తథా వారాహి యత్మరి వల్లభానం నార్సింహి దశం దేవదేవత ఏకాదశం శ్రీ మహాలక్ష్మి ద్వాసం బ్రహ్మాండాలిత భువనేశ్వరాది పరాశక్తి స్వరూప శ్రీ మాతాకి జై పరమేశ్వర. హరి ఓం తస్వర. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చందనం అరదీశాను కదా, ఈ రాయిని అరదీశాను కదా, దీన్ని డైరెక్ట్గా తీసి దేవుడు రాయకూడదు, మనం పూసుకోకూడదు, ఏ కార్యక్రమం పనికిరాదు. విషంతో సమానమైన శాస్త్రం. దీని ఏదైనా ఇతర పాత్ర కానీ, ఇతర వద్దులేండి, బెస్ట్ వెండి పాత్ర కానీ తప్పదంటే ఇంకా స్టీల్ మట్టి పాత్ర ఇంకా పెట్టనుకోండి. ఓకే, అది తీసి పెట్టింది మాత్రమే ఫలితం ఉంటుంది. మనం పూసుకున్నా ఏం చేసినా భగవదర్పితం చేసినా డైరెక్ట్గా ఈ రాయి మించి పెట్టకూడదు, మనం కూడా పెట్టుకోకూడదు. ఇది శాస్త్రాలు, నేను చెప్పటి పెద్దల మాటలు ఇవి, శాస్త్రాల్లో ఉన్నవన్నీ కూడా. విషతుల్యం అని చెప్పేసి శాస్త్రం, విషంతో సమానం ఉంటుంది. ఇలా తీసి డైరెక్ట్గా నా ప్రాయం తీసి అరగదీసి భగవదర్పితం చేసుకున్నా, మనం తీసుకున్న ఏం కైంకర్యానికి ఉపయోగించినా అది విషము. పాత్రలో తీసి మాత్రమే చెయ్యాలి. అయితే నేను చదివి ఇందాక స్తోత్రానికి అర్థం ఏంటంటే
అమ్మవారిని రకరకాల కోణాల్లో పొగిడాడు ఆయన. ఎవరు ఇంద్రభగవానుడు. కొన్ని ఆయన గర్వాల చేత, కొన్ని శాపాల వల్ల ఇంద్రభగవానుడికి రాజ్యాధికారం అన్నీ పోయాయి. సిరి సంపదలు, ఇంద్రాని సాక్షాత్తు మహాలక్ష్మి, సాక్షాత్ శ్రీమన్నారాయణ ఇంద్రుడు కూడా ఇవన్నీ పోగొట్టుకుని ఇంకేమీ చేయలేక అన్నీ దిక్కుతోచగా అమ్మ అని అడ్డిస్తూ ఏడుస్తూ నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రహాత శ్రీమాష్టం, అది అష్టోత్తరం, అది కూడా చదివి ఈ నమామి సర్వలోకానాం జననీ సంభావన అది కూడా చదివి ఆ తర్వాత ఇంకా రకరకాలుగా అమ్మను అలా స్తుతించి పాపం అమ్మాని నేను కొలవలేకపోతున్నా, నాకు శక్తి లేదమ్మా, అయిపోయింది, చచ్చిపోయేలా ఉన్నానమ్మా, ఎంత ఏడుస్తాడో అమ్మని అమ్మ అని తెలుసుకున్నాను అని చెప్పి అనుగ్రహించవా తల్లి అమ్మ అని ఎక్కెక్కి ఏడిస్తే అప్పుడు అమ్మవారు ఇంద్ర కరుణించారు, ధర్మబద్ధమైనది, సమంజసమైన నీ కోరికలన్నీ కూడా నీ తప్పును తెలుసుకున్నావు, ఓకే. ఈ శ్లోకాన్ని ఎవరైతే నమామి సర్వలోకానాం జననీం అభ్యసంభవాం శ్రీమద్ ఈ శ్లోకాన్ని ఎవరైతే దశంధ్యలందు ప్రతిరోజు నన్ను స్మరించి అత్యంత ప్రేమగా ఎవరైతే నన్ను తల్లిగా భావించి చిన్న బిడ్డగా వాళ్ళని కూర్చుతారు, 3 తరాల దాకా 3 తరాలు నేను వాళ్ళు విడిచి వెళ్ళను అని వరమిచ్చింది ఆయనకి. ఇది చదివిన అంత శక్తి, అంత ఫలితం. అంతేకాకుండా ఇంట్లో ఉన్న గృహాల్లో ఉన్నటువంటి కలహాలకు కానీ అలక్ష్మికి కానీ వేటికి తావు ఉండదు అని చెప్పి అమ్మవారు వరమిచ్చి మాయమైపోయింది. బంగారు తల్లి మా అమ్మ కనుక నచ్చామా పిచ్చి, నచ్చకపోతే ఇలా బాధ పెడుతుంది, ఇంకా ఆమె ప్రేమ కావాలని. ధనం ఇస్తే నచ్చినట్టు, ధనం అయిపోతే నచ్చినట్టు కాదు. తల్లి అందరికీ తల్లి. ఇలా మన ఎందుకు బాధ పెడుతుందంటే జ్ఞానం కోసం. నిజంగా నేను చెప్తున్నా, నా అంతరాత్మ సాక్షి చెప్తాను. ధనం ఉంటే నేను పాడైపోతాను, ఖచ్చితంగా నాకు తెలుసు. ధనం ఉంటే ఇక్కడికి వెళ్ళిపోతాను, జ్ఞానం రాదు. ఫస్ట్ జ్ఞానం రావాలి, కష్టపడాలి, అప్పుడు ధనం రావాలి. అప్పుడు రూపాయైనా సరే, కోట్లైనా సరే నిలబెట్టుకుంటాం, ఎగరం అనమాట. కళ్ళు నెత్తికెక్కిపోవు. ధనం విలువ, కష్టం విలువ, సమాజం విలువ, అన్ని విలువ తెలియజేస్తుంది అమ్మ. అదే ప్రధానమైనది. అది చాలు. ఆది నిష్ఠూరం కన్నా, ఆ అంత్యనిష్ఠూరం కన్నా, అంటే చివరి బాధపడిపోయి చచ్చిపోవడం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అమ్మవారు ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళని అవటానికి ముందు కష్టపడుతుంది ఎప్పుడు కూడా. అది చాలా గొప్పది. అది కష్టపెట్టేనే మంచిది. అలా కష్టపెట్టి సంపాదిస్తుంది. అది మా అమ్మ లక్షణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఇంతే నేను తెలుసుకున్నది. నా ఈ జన్మంతా అమ్మకి అర్పితం. నేను అన్నాడు స్త్రీ శ్రేయభావన కూడా నాకు అవసరం, నాకొద్దు. శాశ్వతంగా మహాయోగి బ్రహ్మచారిని. హనుమంతుడు ఎంత బ్రహ్మచారి ఎలా ఉంటాడు, భీష్ముడు ఎంత బ్రహ్మచారు, మరురాజు, గణపతి, వీళ్ళంతా కూడా భార్యలు కలిగినా కూడా బ్రహ్మచారి. వీళ్ళంతా కూడా శివుడు యోగి. శ్రీకృష్ణ పరమాత్మను అష్టవయసులు 10,16,000 అష్టవయసులు కలిగి ఉన్న ఆయన మహాయోగి. అసలు పెళ్లి చేసుకుంటూ మాత్రం సోచ్చలాదేవతి సమస్య ఆంజనేయ స్వామి గారు కేవలం తనకంటే బ్రహ్మచారి, నాకన్నా బ్రహ్మచారి గొప్పవాడై ఉండాలి అని సూర్యపుత్రికి కోరింది హనుమంతుడిని విద్యానంతరం సూర్యభగవానుడు చెప్పాడు నా కూతురు పెళ్లి చేసుకొని. సరే, ఆయన కూడా అంగీకరించాడని. మర్మాలు తెలుసు కాబట్టి ఆ తల్లి కూడా అనుకుంది నాకు బ్రహ్మచారి కావాలి, సంసారంలో బంధాలు వద్దనుకుంది. పిచ్చి తల్లి. సంసారంలో ఉన్నటువంటిది అంత ఈదలేం. ధనం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఎన్ని ఉన్నా సంసార సాగరాన్ని ఈదలేము. ఇది ధర్మం. ఇది నేను చెప్పలేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని సంసారాన్ని జ్ఞానవంతులు ఎవరు కోరుకోరు. ఇన్ని 5 మంది, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు, ఈ పంచపాండవులను భర్తగా కలిగిన ఈ ద్రౌపదమ్మ కూడా ఇన్ని భోగాలు అనుభవించి లాస్ట్కి ఏం కోరుకుంది? నాకొద్దు. మర్మాలు తెలుసుకుంది ఆవిడ. కృష్ణ, ఈ సుఖాలు భోగాలను ఏనాడు తలవలేకపోయాను. దీర్ఘంగా అంటే ప్రేమగా, ఏకాగ్రతగా, ఆయన్ని మొదలు నిలుపుకోవడం అని అర్థం. దీర్ఘముగా అంటే అది. అలానే కొలవలేకపోయాను. ఈ నిండు సభలో బాధ పెడతారు నన్ను, వీళ్ళు చీరలాగేస్తున్నారు, చచ్చిపోయేలా ఉన్నాను, మానపోతుంది, కాపాడవా
నేనే మహాపతితా శిరోమణి అయితే ఈ భోగాలు బంధం నాకు విసర్జించేశాను. నా కష్టాలే కావాలి, నేను కోరుకున్న సత్యవతిని కాపాడుతాను. కృష్ణాశరణను వేడిందమ్మ. ఆత్మత్రపురాణుడైన కృష్ణ భగవానుడు ఆత్మత్రపురాణుడు, భక్తుల పాలిన కామధేను కల్పవృక్షమైన. దీర్ఘంగా ఎప్పుడైతే అడుగుతామో, జలే రక్షతు వరాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం లక్ష్మీ నారసింహచ్చ, సర్వం శ్రీ రాధాకృష్ణ బృందాకృష్ణ పాతు కేశవ. నేను చూశాను, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎప్పుడైతే మన ఆత్మ నిజంగా చెప్తాం దీర్ఘంగా బాధపడిందో ఆయన కోసం, ఆయన ఖచ్చితంగా కనపడతాడు. నాకు కనపడ్డాడు. దైవశక్తిగా దైవంగా మనకు కనపడ్డు. జలి రక్షతు వరాహ, వరాహ రూపంలో ఏ అవతారం వచ్చి మనం కాపాడి వెళ్ళిపోతాడు ఆయన. స్థలే రక్షతు వామన, బ్రాహ్మడు కావచ్చు, ఏదైనా రూపంలో కావచ్చు, మనిషి రూపంలో కాపాడు. అటవ్యాం లక్ష్మీ నారసింహత్య, నువ్వు అడవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే, శివుని రూపంలో వచ్చి ఏదో జంతువులు బాధపడుతుంది, అవును గాంటించి మన ఏం చేయడు, మనకి భయం వేస్తుంది, పక్కన చేయడిపోతుంది. అలా ఆయన కాపాడుతాడు. ఇలా నేను జీవితంలో నేను ఒక 2-3 సార్లు ఫేస్ అయ్యాను. ప్రత్యక్షంగా అయితే నందీశ్వరుని వర్ణన అతీతం. అందుకే నేను పిచ్చి భగవంతుడు అంటే, నిజంగా చెప్తాను, నాకు భగవంతుడు అంటే పిచ్చి. ఆయన కోసం నేను నిద్రాహారాలు మానేసి ఒక్కడిని ఏకాగ్రతగా ఉండాలి. అమ్మే ఒక్కతే ఉండాలి. ఈ ప్రపంచంలో మళ్ళీ చాలా దూరంగా ఉండాలన్నమాట. ఈ మానవాయి దగ్గరలో ఉంటే రాదు, పనికిరావు. దీర్ఘంగా వెళ్ళిపోవాలి, చాలా దూరంగా వెళ్ళిపోవాలి. హిమాలయాలు కానీ పెద్ద పెద్ద కొండల ప్రతి ఎవరు నరుడు కనపడే చోట, నరగాలి తగిలిన చోట అక్కడికి వెళ్ళిపోయి ఒక ప్రతిష్ఠ చేసుకుంటే, అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుంటే, ఒక రూపాన్ని తయారు చేసుకుంటే ఖచ్చితంగా అమ్మ కనపడుతుంది. ఎస్, నాకంత పిచ్చి భక్తి. నేను ఏదన్నా అమ్మకి పాయసం, పులిహార పాయసం ఏదో తయారు చేసిన అమ్మ వచ్చి తినాలి, లేకపోతే నేను చచ్చిపోతా. అంత పిచ్చి, అంత పిచ్చితో ఉంటేనే అమ్మ వచ్చి ఆవిడ ఫస్ట్ ఉనికి పెడుతుంది. తల్లి హృదయం కదా, అంత ఇష్టం నాకు దేవుడు అంటే. దేవుని చూశాను కాబట్టి పరోక్షంగా, అందుకని ఈ జన్మ భగవదర్పితం. ముఖ్యంగా ఎన్నో బాధపడ్డాను బంధాల్లో, అవన్నీ మోసపూరితమని తెలుసుకున్నాను. ఈ స్త్రీ శయ్యాభావాలు ఇవన్నీ కూడా క్షణికమైనవే. ఇవన్నీ 3-4 ముచ్చట్లే, తర్వాత ఏముండవు. ఎప్పుడైతే భోగాన్ని కోరుతామో ఖచ్చితంగా రోగం, మృత్యు వెంటాడుతుంది. ఎప్పుడైతే భోగాన్ని కోరుతామో రోగం, మృత్యు వెంటాడుతుంది. ఈ మధ్యలోనే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు వెంటాడతాయి, మొదలవది. కామను చూడ ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఖచ్చితంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా ఉన్నా, వాహనం లెఫ్ట్లో వెళ్ళినప్పుడు కూడా ఎవడో తాగొచ్చి కొట్టి వెళ్ళిపోతాడు. మనం జాగ్రత్త కాదు, విధి. అలాగా నువ్వు ఎంత కర్మలు దూరద్దనుకున్నా కామం అనే దాంతో దూరే ఉంటే సందేహం లేదు, నీ తరం కాదు అది. చేసుకుంటే సంసారంలో ఉండి ధర్మబద్ధంగా ఉండి సంసార ప్రయాణం చేయి, చచ్చిపో, ఇదికో, మోక్షాన్ని ట్రై చేయి, నీ తరం కాదని వేరే విషయం. కలిగం నో ఛాన్స్. లేదా శాశ్వతంగా బ్రహ్మచర్యంతో ఉండాలి. పెళ్ళి చేసుకున్న మళ్ళీ భోగించకూడదు. మళ్ళీ ఇప్పుడు నేను భోగించకూడదు. భోగాలు చేసి బ్రహ్మచర్యంతో సమానం కాదు, అది పనికిరాదు, అది వ్యర్థం. అటు బ్రహ్మచారికి, అటు అటు సంసారికి కాకుండా మధ్యలో ఈ పని అనమాట. ఎందుకు పనికిరావు అన్నమాట దాన్ని. ఇట లేదా అట, ఆదా లేదా అంతమా, అంతమే ముఖ్యం, గొప్పది. బ్రహ్మచర్యం చాలా గొప్పది. సంసారంలో ఉండి ఎన్ని ఇదినా 3 దశలు ఖచ్చితంగా ఉంటాయి. విరక్తి, వైరాగ్యాలు, దైవత్వం కలుగుతుంది ఖచ్చితంగా. ఇవన్నీ మర్మాలు తెలుసుకునే నేను ఏది పట్టుకోవాలో మూలాన్ని అదే పట్టుకున్నాను. అమ్మ జగన్మాత. అమ్మను ఆశ్రయించిన వాటికి నిజంగా చెప్తున్నా, నేను సిద్ధి, భగవంతుడి దేవల్ల అమ్మని ఆశ్రయించినవి కొంచెం సిద్ధి పొందినట్లు లెక్క నాకు తెలిసి. లలితాదేవితల్ని స్మరించాలన్నా, లలితా సహస్రం చదవాలన్నా, విశ్వాసం చదవాలన్నా ఖచ్చితంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఆవిడ స్మరించలేవు. నేనంతా కొన్నాళ్ళైన తర్వాత చెప్తాను ఏంటి నా ఇప్పుడు చెప్పకూడదు, కొన్ని శక్తులు చేస్తున్నా చెప్పకూడదు. వాస్తవంగా వైడ్లో చెప్తాను, టోటల్గా చెప్తాను. ఎప్పుడైతే అమ్మని మనస్ఫూర్తిగా దుర్గమ్మని
ఆవిడే జగన్మాతకి తిరగలేదు. ఆవిడ పాదాలు పట్టేసుకుని ముద్దు పెట్టి, నీ ఇష్టం ఎక్కడ ముద్దు పెట్టుకున్నా పర్వాలేదు, నీ మనస్సు ఎలా ఉండాలి తెలుసా? అప్పుడే పుట్టిన పసిబిడ్డ రక్త మాంసాలు ఇత్యాదులన్నీ కూడా తీసుకుని అమ్మ ప్రాణం పోని ఎన్ని బాధలు పడుతుందో పిచ్చి తల్లి, బిడ్డకనేమో పునర్జన్మ. ఆ తల్లి తీసుకుని ఆ డాక్టర్లు తీసి మత్తుతో ఉంటుంది, ఒక పక్క అపస్మారక స్థితి, రెండూ కలిసి ఉంటుంది. బిడ్డ కోసం చూడాలి, బిడ్డను చూడాలని తపన కలిగి ఉంటుంది కూడా ఆ తల్లి శక్తి అది. ఎప్పుడైతే డాక్టర్లు తీసి ఆవిడ స్పృహలో వస్తుందో చూస్తారు, నిజంగా స్పృహలో ఉంటే తీసుకుంటున్న బిడ్డ ఆ పేగవందం తేకుండానే ఆ బిడ్డను తీసుకు ముద్దు పెట్టుకుంటుంది. ఇది నేను వేరే వర్ణిస్తాను, వేరే విషయం. ఆ తల్లి అంత ప్రేమని బిడ్డ పెంచునిస్తుంది. బిడ్డ కూడా అమ్మని ముద్దు పెట్టుకోవాలి. ఈనాడు నన్ను కన్నావా అమ్మ, ఈనాడు మోసావా అని ఆ ప్రేమతోనే అమ్మని ముద్దు పెట్టుకోగలగాలి. ఆ వాత్సల్యంతో అమ్మని టచ్ చేయాలి. వేరే దుర్బుద్ధులతో ఉంటే గుమ్మంగా దాటడం వేరే విషయం అనుకోండి, గడపడం దాటడం వేరే విషయం. దాడి ఎక్కడ చచ్చిపోతారు, రక్తం కక్కుని చచ్చిపోతాం. అమ్మని ఏ శక్తి అయినా సరే తాకాలంటే నిర్మలంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. లేకపోతే తాకలేము. ఆ భక్తితోనే, ఆ శక్తితోనే, ఆ వాత్సల్యంతో, అతి ప్రేమతోనే అమ్మని పాదాలను ఆశ్రయించి, అమ్మ నాకు ఈ భోగాలు వద్దు, నాకు ఈ కాముకృతం వద్దు, అవన్నీ కంట్రోల్ చేసుకునే శక్తిని అని శరణు వేడాలి. ఎంత శరణు వేడినా సరే అమ్మ పరీక్ష పెడుతుంటుంది. నాకు తెలిసి నేను పడ్డాను, కానీ స్కరించకూడదు. ప్రతి క్షణం కొన్ని శక్తి వస్తుంటాయి, చుట్టుపక్కల కొంచెం జరుగుతుంటాయి, నేను చూస్తుంటాను, వెళ్తుంటాను, వేరే విషయం. ఆ జరిగేటప్పటికీ, మన కోరిక కలిగేటప్పటికీ దాన్ని మెల్లిగా మన అంతరాత్మ చెబుతుంటుందమ్మా, వద్దు నాన్న, ఇన్నిసార్లు సన్ని వేడి, ఇన్నిసార్లు మనం ఏదో తప్పులు చేస్తే క్షమించి ఎన్నిసార్లు అడుగుతాం, నీకు సిగ్గుండద్దా? అంతరాత్మ చెప్తుంది, నీకు సిగ్గుండద్దా? దైవాన్ని గెలవలేవా? దైవాన్ని పొందలేవా? ప్రేమించలేవా? వద్దో పొంగినటువంటి ఆ కామశక్తిలో శాంతం, ఓర్పు, భక్తి అనేది సన్నీళ్ళు జలేస్తుందమ్మ. భక్తి అనేది వైరాగ్యం ఇత్యాదులతో, ఇది వైరాగ్యం ఇవన్నీ ఇత్యాదులతో జలేస్తుంది ఆ పొంగుని. అలా నిగ్రహశక్తి కలుగుతుంది. అన్నిటికీ మించి నాకు విరక్తి వైరాగ్యాలు ఎక్కువ ఇష్టం. అమ్మను సదా కోరుకుంటాను. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, భగవద్గీత మీరు అర్థం చేయండి. అందుకని భగవద్గీత వినాలి, కొన్ని భక్తుల గీతాలు అది వినాలి, పెద్దల మాటలు వినాలి. అందులో ఏదో ఒకటి మనకి కనెక్ట్ అవుతుంది. అది అదృష్టం, అది జ్ఞానచక్రం, అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అది కృష్ణుడు క్లియర్గా చెప్తాడు, మనిషికి ఇంద్రియ నిగ్రహ శక్తి అనేది ఇంపాసిబుల్, సిమి ఆల్సో, ఎస్ ఇంపాసిబుల్. అందుకని చూస్తే రకరకాలుగా నరుడికి ఏ దృష్టి ఉంటుందో నాకు అదే దృష్టి ఉంటుంది, కానీ నిగ్రహశక్తి ఉంటుంది. అది విరక్తి వైరాగ్యాలు కలిగి ఉంటుంది. అది వద్దని చెప్పేస్తుంది బంధం ఖచ్చితంగా. అందులో ఎన్ని భోగాలు అనుభవించాలనుకుంటావో అన్ని విరక్తులుగానే, అసహ్యంగానే, కుళ్ళు వాసనగా నాకు కనపడుతుంది. నాకు అది మనమని తెలుసుకున్నాను. అది కావాలంటే ధ్యాస ఉండాలి, అభ్యాసం ఉండాలి, భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ కూడా తెచ్చుకుంటేనే నీకు అవి భగవంతుడు అందుకే అవన్నీ చూపిస్తుంటాడు మనకి. ఎప్పుడు ఈ కుళ్ళూరు వాసన తిరుగుతున్నాను, ఎప్పుడు ఈ కష్టాలు పడుతున్నాను, వీళ్ళంతా బాధపడుతున్నాను, మోసపడుతున్నాను కూడా కాదు. అందులో మనం అదే ఈ కామం వెళ్తే ఇంతకన్నా దారి ఉంటుందా, పిచ్చివాడ ప్రాణాలు కూడా పోతాయి. అవసరం లేదని చెప్తే మన వెళ్ళనివ్వడు. అది నేను చెప్తున్నాను. ఈ విరక్తి వైరాగ్యాలు కలిగించడానికి మోసపోవాలి. వాంటెడ్లీ మనం మోసపోలేవు. ఎంత బాధ కలిగితే మోసం చేస్తారు తెలుసా మంది. ఈ నమ్మకద్రోహం, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, బంధువులు కావచ్చు, బంధాలు కావచ్చు, ఏమైనా బయట స్నేహితులు, ఇవన్నీ అలా మోసపోయినప్పుడు చాలా గొప్పవాడు నిజంగా నువ్వు నడితే. నా దృష్టిలో ఎస్, దే ఆర్ మాస్టర్స్ 100%. వాళ్ళు మనకి నిజంగా వాళ్ళు జ్ఞానం ఇచ్చే గురువులు వాళ్ళు. అదే సందర్భంలో జ్ఞాని అనేటువంటి వాడు, ఎప్పుడైతే జ్ఞాని అనేటువంటి వాడు ఆవేశపడకుండా ఇవన్నీ మర్మాలను గమనించి భక్తి వైరాగ్యాలు వెళ్తాడు. అజ్ఞాని అనేవాడు ఆవేశపడతాడు, నేను అజ్ఞానిని, కత్తిపడతాడు, లేదా ఏదైనా చేస్తాడు, సంపాదన ఏదైనా. అన్ని విరక్తులు నాకు కలిగాయి, అన్ని వ్యక్తులు కలిగి, అందులోంచి భక్తి వైరాగ్యం కలిగి విరక్తులు కలిగి పక్కలిపోయారు. ఉపయోగం లేదు. ప్రాణిని చంపడం మహాపాపం. అహింస పరమో ధర్మ అన్నారు. ప్రాణులను చంపడం తప్పు అన్నారు. మనాడు ఎన్నో జన్మల పుణ్యఫలం. మానవుని ఎలా చంపుతావు? నీకు ఎలా అధికారం ఉంది? నీకు వాడు బాధ పెట్టాడా? ఏం తెలుసుకున్నావు మర్మం? అందులో దూరంగా ఉండాలని తెలుసుకో.
ఆంబోతు కావం దూరం ఉండాలి, ఏనుగు కొన్ని కొంత ఇంకా దూరం ఉండాలి, మూర్ఖుడి కంటపడకూడదు. ఇలాంటి ధర్మాలని ఇవన్నీ తెలుసుకోవాలని భగవంతుడు మనకు చెబుతాడు. ఇందులో మనం గమనించగలగాలి. అప్పుడు మాత్రమే మనం బ్రహ్మచారిగా, యోగిగా, ఇవన్నీ స్టెప్స్. అప్పుడు ఇవి జీవితంలో కిందకి వెళ్ళలేము. మళ్ళీ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్తే కర్మ అంటుకున్నట్టే. ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను. చక్కగా నీటిలో తిరుగుతుంది చేప. చక్కగా మనం గేల వేసాం, అదేదో ఆహారం చక్కగా కటికట దానికి తేలింది, అది మెరుస్తుంది, కడుపు పట్టుకుంటుంది. ఆ లింక్లో దానికి లాక్ అయిపోతుంది. వేటగాడి వల్ల చిక్కుకుని చచ్చిపోతుంది, రకరకాలుగా చచ్చిపోతుంది. అలాగే కామం ఎంతో అందంగా ఉంటుంది, రెచ్చగొడుతుంది కామం. వంపు సొంపులతో, మాటలతో, వయ్యాలతో రెచ్చగొడుతుంది కామం. కామన్గా స్త్రీ పొరపాటుని ఎడిక్ట్ అయ్యామా, అటాక్ అయ్యామా, రాలేవు. అది మెల్లిగా తీసుకెళ్తుంది ద్వారం లోపలికి వెళ్తే నరకం. ద్వారం వెళ్తే నరకాలి. అవి నరకమే. ఇంకా నీకు స్వర్గం లేదు అందులో. స్వర్గం అనేది అనుకునేది నరకం, నరకం అనేది బాధలు పడేది స్వర్గం. ద్వారాలు తెరిస్తే, కష్టాల యొక్క ద్వారం తెరిస్తే స్వర్గమే. అది భక్తి వైరాగ్యాలు చూపిస్తుంది. అక్కడికి మోక్షం. ఇది నేను తెలుసుకున్న సత్యం. హరే కృష్ణ. ఈ జ్ఞానం రావాలంటే ఒకటి టచ్ చేయాల్సి ఉంటుంది. అది చెప్తాను తర్వాత, ఇప్పుడు చెప్పను. ఒక టచ్ చేస్తే కానీ అది రాదు జ్ఞానం. ఓకే. ఎనీహౌ, ఏదైనా బ్రహ్మచర్యం చాలా కష్టం. విరక్తి వైరాగ్యాలు తలుచుకోండి. బాధలు పట్టిన, ధనాలు ఆస్తులు దోచేసిన, భర్త బాధ పెట్టాడని భార్య బాధ పెట్టిందని భర్త బాధపడకుండా, ప్రేమలో ఫెయిల్ అయ్యాని చెప్పి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు బాధపడకుండా, ఇది ఇంతే మర్మాన్ని గమనించాలి. ఇంక ప్రేమ వైపు వెళ్ళకండి, బంధాల వైపు వెళ్ళకండి. ఇది నేను తెలుసుకునేది. చచ్చిపోయేందుకు ఇంత మానవ జన్మ మళ్ళీ దొరుకుతుందా? రాదే. నీకు దేవుడు గొప్పవాడని తెలియదా? నీకు చచ్చిపోవడం, నీ ప్రేమ గొప్పదా? చెప్పండి. ఎందుకు ఎంతమంది చచ్చిపోతున్నారు? నాకు చాలా బాధగా ఉంది. ఒక్కసారి చచ్చిపోయే ముందు ఒక్కసారి సప్తతీర్థాలని చక్కగా, అందులో ముఖ్యమైనది నాకు తెలిసి ఉత్తమమైనటువంటి కాశీ. కాశీ. ఎందుకంటే చూడంగానే, ప్రాంగణం చూడంగానే విరక్తి వైరాగ్యాలు కలిగించేది అది. వేరే ఏ సప్తతీర్థాలు లేదు, వేరే ఏ 6 తీర్థాలు లేదు. సప్తతీర్థం 7వ తీర్థంలో కాశీలోనే మాత్రం ఉంది. అది 7 కావచ్చు, 6 కావచ్చు, 3 కావచ్చు, కాశీలోనే ఉంది. ఎందుకంటే మనిషి చనిపోతున్నప్పుడు అక్కడ ఒక్కడ ఏడవాడు. అక్కడ రామ్ సచ్ హే, రామ్ ధర్మ హే, రామ్ హే అని వాళ్ళు అది తప్ప కంటతడి పెట్టిన చూడలే. అక్కడ శవాలు కలుతున్న వాసన రాదు. నేను అవన్నీ తిరిగాను, మసిలాను. అందుకని విరక్తి వైరాగ్యాన్ని కలుగుతుంది. సంపూర్ణ జ్ఞానం కలగటానికి వాగర్ధావు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తి చేతత్పితరు వంటి గంగా పార్వతీ పరమేశ్వరు. గంగను ఎత్తి పెట్టుకున్నాడు ఎవడైనా సరే, ఏ అమ్మాయిని ఎత్తి పెట్టుకుంటే భరించేవాడు భర్త ఒకడే. గంగా గౌరీశ్వరో వర్ధనారీశ్వరం. ఆ తల్లిని నేను నమ్మింది అది. వాళ్ళ అమ్మ నాన్న జగతపితరు వందే గంగా గౌరీశ్వరం. సకల స్త్రీ జలాచర విశ్వంత ప్రాణకోటికి అమ్మ నాన్న వాళ్ళే. అమ్మ దగ్గరికి వెళ్ళావు, అందరికి వెళ్ళావు, శరణి పెడుతున్నావు, ఏడుస్తున్నావు, నిన్ను చావనివాడు, ఖచ్చితంగా చావనివాడు. జ్ఞానం తిప్పి చంపేస్తారు, వేరే విషయం. అక్కడ కొన్ని బాధలు ఉంటాయి. అది భైరవ యాత్ర ఉంటుంది. ఖచ్చితంగా కాలభైరవుడు జ్ఞానాన్ని ఇచ్చి చంపుతాడు. అందుకని ఆ బాధల కవున దృష్టిలో. అందుకని ఒక్కసారి చనిపోయే ముందు ప్రతి ఒక్కరూ నాకు తెలిసి కాశీ వెళ్ళండి. అక్కడ మీకు జ్ఞానం వస్తుంది. బతుకు తెరువు చూపిస్తాడు, దారి చూపిస్తాడు. ఎందుకంటే అమ్మ నా దగ్గరికి వెళ్ళి అడుక్కుంటావు కదా, ఎందుకు ప్రెషర్స్ వస్తుంది. వాళ్ళు శరణ పెడితే, పెద్ద వాళ్ళు శరణ పెడితే వాళ్ళు పెడతారు. ఖచ్చితంగా 1 రూపాయినే పెడతారు. అంటే అలాంటి మానవులే. మరి అలాంటి దేవుని శరణ వేయడావు. అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడు ఆయన, శివకేశ స్వరూపుడు ఆయన. శరణ పెడితే పెట్టడా? ఆయన పెట్టడు, ఆయన నాన్న పెట్టడు, అమ్మ ఖచ్చితంగా పెడుతుంది. అందుకని అన్నం పెట్టి అమ్మ కొడుతుంది. అందుకని దయచేసి ఎవరైనా ప్రాణం పోవాలి, చచ్చిపోవాలనుకునేవాడు అక్కడికి వెళ్ళండి. ప్రాణం విలువ, జన్మ విలువ తెలుస్తుంది. ఆ మాట వినండి. జన్మను వృధా చేసుకోకండి ప్లీజ్. మీకు చచ్చిపోవాలి నిజంగా అనిపిస్తుంది, ఎవరిగా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. ధైర్యం తెచ్చుకోవాలి. ఈ కష్టాలు చచ్చిపోయేందుకు మనకి ఎంత భగవద్భక్తి, ఇంత శక్తి ఇచ్చాడు, ఇంత జన్మిచ్చాడే మానవ జన్మ. ఈ కళ్ళేంటి, కాళ్ళేంటి, అప్పప్ప, కళ్ళు లేనివాడు బాధపడుతున్నాడే. రామ 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 కేశవ, ఏం బాధపడుతున్నాడు. కాళ్ళు లేనివాడు బాధపడుతున్నాడే. బొర్ర లేనివాడు పిచ్చాడే బాధపడుతున్నాడు. మరి ఇన్ని మనకి ఇచ్చింది ప్రేమ కోసం చచ్చిపోతావా? చిన్న ప్రేమ కోసం, చిన్నది జీవితం, చిన్నది ప్రేమ అనేది పార్ట్, ఓన్లీ 1% పార్ట్.
99.9% పార్ట్ అది భగవద్భక్తి, భగవంతుడు. అది తెలుసుకోవటమే సత్యం. ఆ ఒకటి కూడా ఈ 99 ఏం చేస్తుంది, కల్పేసుకుంటుంది. అందుకని దయచేసి భగవద్భక్తులందరూ దీని ఎవరికన్నా మీ శ్రేయోభిలాషకి ఫార్వర్డ్ చేయండి. చనిపోయే ముందు కాశీకి వెళ్ళమనండి, అంతే నేను చెప్పేది. హరే కృష్ణ. అన్ని జన్మల్లోకల్లా మానవ జన్మ గొప్పది, దాన్ని వినియోగించుకోండి. కామం కోసం వెచ్చించకండి జీవితాన్ని. దాన్ని కంటితో చూసి వదిలేనంతే, మనసులో జీర్ణించుకుంటే చచ్చిపోయామంటే వద్దు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఇంతసేపు మాట్లాడి, చాలాసేపు మాట్లాడి 30 minutes అయిపోయిందా ఏంది ఫ్రెండ్స్? 30 నిమిషాలు అయిపోయింది. ఓకే మై ఫ్రెండ్స్, కన్నీళ్ళు ఉన్నాయి అందుకని. ఓకే, ఇంతసేపు బాగుంది. ఇంతసేపు మీతో ఎందుకు మాట ఎంత స్పెండ్ ఎందుకు చేశానంటే, వాస్తవంగా దీపారాధన చేయలేదు. స్నాన అనంతరం ఇవన్నీ అనంతరం అప్పుడు దీపారాధన చేస్తాను వాళ్ళకి మళ్ళీ అట్లా అనమాట. వాళ్ళు నా గన్నంలో పెట్టి చందంలో పెట్టి ఆస్వాదించమంటున్నాను వాళ్ళని. మనం సబ్బు రాసుకుని ఎక్కువ నీళ్ళలో కూర్చొని జరకలాడతాం కదా, మనకి ఇష్టం కదా. అలాగే దేవుడికి కూడా నేను ఆ భావంతోనే చేస్తాను. ఆ దేవుడికి కూడా ఇష్టం. అమ్మ నాన్నకి గంధం పెట్టి చల్లగా వాళ్ళందరూ ఆస్వాదిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రేమ కావాలి. ఓకే మై ఫ్రెండ్స్, మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్న సమయాన్ని కానీ, ధనం లేనివాడే ఉంటే ఎవరు లేడు, మ్యాక్సిమం ఉంటారు. అందుకని ఇలా చక్కగా చందనం కొనుక్కోండి. చక్కగా రాయి కొనుక్కొని చక్కగా అరిగే రాయి తీసుకుని మీ ఇంట్లో ఉన్న 1 అంగుళం 2 అంగుళాలు విగ్రహారాధన ఏమున్నా సరే అతి ప్రేమతో శ్రీమన్నారాయణ నా దగ్గరే ఉన్నాడని గంధం పూస్తున్నాను, కంట్లో పడుతుందేమో అని ఆ భావంతోనే ఒంటికంతా పూసి లేపనం పూసి వాళ్ళ 10-15 నిమిషాలు అష్టోత్తరం చేస్తారో విశ్వాసం చదువుకోండి. అంతసేపు ఆయన వదిలేండి, అలా చక్కగా ఆస్వాదిస్తాడు, ఆనందపడతాడు. ఎందుకంటే ఏ క్షణంలో చనిపోతావు నీకు తెలుసా, నాకు తెలుసా, ఎవరికి తెలియదు. చావుని ఎలా వస్తుందో తెలియదు. దీర్ఘాయు భగవత్, జ్ఞానం భగవత్, మోక్ష భగవత్, చిరంజీవి తత్వం అనేది ఆశీర్వాదం భగవత్. అందుకని క్షణాన్ని సమయాన్ని వినియోగించుకోండి. తొక్కలో ప్రేమను వదిలేయండి. నాకు తెలిసి నేనైతే యాక్సెప్ట్ చేయను. సినిమాల ద్వారా అది నా రాజకీయం, తొక్కలో రాజకీయాలు పెట్టి సినిమాలు తీస్తాను కానీ, ఏదో కథ రాస్తాను కానీ, వాస్తవంగా అయితే నేను ఐ హేట్ లవ్. నా దృష్టిలో నాకు ప్రేమ లేదు, నేను తీసేసాను. అసలు నాకు అవసరం లేదు. ఈ ప్రేమ మీద ఉన్నటువంటి ఏకాగ్రతని, దాని మీద ఉన్నటువంటి మోహాన్ని, దాని మీద సర్వశక్తుల్ని భగవంతుడికి పెడితే ఎలా ఉంటుందని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఏదన్నా ప్రేమిస్తే ఆ అమ్మాయి నా కళలా కనపడుతుంది, ఆ అమ్మాయి నా పడుకున్నా కనపడుతుంది, అదే కనపడుతుంది, ఆలోచిస్తే అదే కనపడుతుంది. అలా భగవంతుడు ఎందుకు కనపడ్డు, భగవంతుడు ఎందుకు ఎందుకు ప్రేమించాం అని తెలుసుకున్నాను. ఆ ప్రేమని అశాశ్వతం కాలిపోతుంది, మళ్ళా జన్మలెత్తాలి, రకరకాల బాధలు పడాలి, చచ్చిపోవాల్సిందే లాస్ట్కి. దాంట్లో శూన్యమే, ఫలితం శూన్యమే. నేను చెప్తున్నాను కదా, దాంతో ఏం రిజల్ట్ రాదు. ఇదే భగవంతుని కొలిచి ఆ అతి ప్రేమనంతా ఏకాగ్రతను సేమ్ మన కామన్ ఎలాగా స్త్రీ ముందు ఎలా ఏకాగ్రతను పెడతాము, అలా భగవంతుని పెడితే ఎలాగా ఎంత బాగుంటుందని పెట్టి తెలుసుకున్నాను. నేను అందరూ ట్రిక్ పెట్టాను, ఆ మర్మాన్ని తెలుసుకున్నాను. నాకు అంతనే పిచ్చి, అందుకనే ఈ బాష్పాలు వస్తుంటాయి, తన్మయత్వం వస్తుంటుంది. ఇందులో నేను ప్రహ్లాదంత గొప్పవాడయ్యాడు నేను తెలుసుకుంటుంటాను. అప్పుడప్పుడు మార్కండేయుడు ఎంత గొప్పవాడయ్యాడు, పిచ్చోడయ్యాడు తెలుసుకుంటాను నేను. ఇలా ఎంతోమంది ధ్రువుడు కానీ ఇట్టాదుడు ఎంతోమంది. ఒంటరిగా ఉంటే నేను మటుకు నాకు ఏదైనా విగ్రహం కనపడింది అమ్మవారిది, ఈ లోకాన్ని వదిలేస్తాను, అమ్మని కాపాడుతాను నాకు తెలుసు. అంత పిచ్చి ప్రేమ అనమాట. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. నరుడు ఉన్న చోట రాడు. అంటే కొన్ని ఈ ఒంట్లు ముట్లు ఉంటాయి, రాడు. ఆ వాసన పడవ ఆయనకి, అస్సలు పడవ. ఏకాగ్రత, చాలా చక్కని ప్రదేశాల్లో, అందమైన ప్రదేశాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో, ఉదాహరణకు తిరుపతి అట్లా అన్నమాట, అలాంటి ప్రదేశాల్లో భగవంతుడు అలా చోటే ఉంటాడు, అక్కడే ఉంటాడు. అలా చోట్ల ఎవరు లేని చోట ఉంటే మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఖచ్చితంగా జలరక్షతో చేతలాగా అన్నమాట ఆ శ్లోకాల్లో వస్తాడు, మనకి దర్శనమిస్తాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామవరాణే. జై శ్రీమన్నారాయణ. ఓం తత్సత్. హరి ఓం ఓం భువస్వ సథేమధ్యో యోన ప్రచోదయాత్. మర్చిపోయాను ఇంకోటి, కొన్ని చోట్ల మన ఆడియోలో వాటిలో మనం ఏదైనా చదివితే ఫస్ట్ హరి ఓం చదవాలి, హరి ఓం తత్సత్ అనాలి.
హరి ఓం తత్సత్ ఆరంభించి మంత్రం చదవాలి. అది చాలా గొప్పది. అంటే సర్వం హరి ఓం సర్వం నారాయణకి అర్పితం అయిపోయిందని చెప్పడం అనమాట ఇందులో. హరి ఓం తత్సత్ పక్కన పెట్టండి. ఓకే. హరి ఓం తత్సత్ ఓం హరి ఓం తత్సత్ ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హరి ఓం తత్సత్ హరి ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం. చాలా చోట్ల ఆడియోలో ఓం ఓం భూర్భుర్ పలకదు, ఏ ఒత్తు పలకదు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కరెక్ట్ కాదు. హరి ఓం తత్సత్ హరి ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది స్వచ్ఛమైనది, ధర్మబద్ధమైనది, లయబద్ధమైనవి. ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఓం అనేది కలపాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. కేనోపాయే లఘునా విష్ణోర్నామ సహస్రకం భక్తితే పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభో. ఎప్పుడు జగత్తును ఏలేటటువంటి శివపార్వతులు ధర్మ సందేహాలతో అడుక్కుంటూ ఉంటారు, ఒకళ్ళొకళ్ళు సంభాషించుకుంటుంటారు కూడా. ఉండి వేరే అనుకోకండి. అతి ప్రేమతో అమ్మా నాన్నలు ఎప్పుడు దగ్గరగా ఉండి, యోగులు కదా, ఇద్దరు భోగులు కాదు, ఎంత శరీరాలు తగిలినా చలించారు వాళ్ళు, స్తంభనం ఉండదు వాళ్ళకి, అంత నిగ్రహ శక్తి. స్త్రీ పరీక్షిస్తుంది ఆయన్ని, ఆయన పరీక్షిస్తుంటాడు అమ్మని. ఇద్దరికిద్దరు మహాయోగులు. ఎవరు చలిస్తే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క, శక్తులు పోతాయి. అంత శక్తి. సమయం వస్తే వేరే విషయం, వాళ్ళిద్దరు అనుకున్న సృష్టికారి వేరే, యుగాంతరాలు అవన్నీ కూడా. ఎప్పుడు ధర్మ సందేహాలతో వాళ్ళు ఉంటూ ఉంటారు. కలియుగంలో ఎంతో మహత్తరమైనటువంటి ఈ మానవులకి చాలా వేగం కదా. కేనోపాచ్యన ఉపాయం చెప్పువా నాథ ప్రణనాథ నా ఇష్టసకుడా నా ప్రాణమాను కొట్ట నా ప్రాణం. అన్ని భావాలు ఉన్నది. అన్ని మంత్రాల గల గొప్పది చెప్పవా అని అడుగుతాడు. విష్ణు సహస్రం చాలా గొప్పది. నా ఇష్టసఖి నా ప్రాణసఖి అమ్మ పార్వతి. సింపుల్గా చెప్తాను, సమయం ఉండదు కాబట్టి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదివి లేదా శతకం లేదా మహాలక్ష్మి కొన్ని చేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దుత్తులం రామనామపురా కేనోపాయ లఘునా విష్ణో నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యం ప్రభో. శ్రీ ఈశ్వర ఉవాచ. తండ్రి గారు చెప్పారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామవరాలనే. గౌరవులు గురుదేవులు తండ్రి సమాలు చాగంటి కోటేశ్వరరావు గారు చక్కగా వర్ణించారు దీని గురించి. చాలా శుభం. అది వినండి. ఆయనవి ఇందులో మర్మం అది చదువుకుంటే చాలు. మళ్ళీ ఎండింగ్ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం. ఖాళీ ఉంటే సమయం ఉంటే చదువు, లేదా శ్రీమాషి మాతాకి జయ అనుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో ఆదిలక్ష్మి అష్టలక్ష్మి లేదా నారాయణి శ్రీమన్నారాయణ మహాలక్ష్మి నమోస్తుంది. మీ ఇష్టం. ఎలా అమ్మని యాడ్ చేసినా మణిదీప్ మహారాణాన్ని ఇంకా మంచిది. మహాలక్ష్మి స్వరూపం నమోస్తుంది. ఓకే. ప్రచోదయాత్ అది చేసుకుని చాలా మంచిది, ఉత్తమం ఫ్రెండ్స్. హరే కృష్ణ. మంత్రాలకు చాలా గొప్పది విష్ణు సహస్రనామం చదివి సాయిబాబా గారు అంత గొప్పవాడయ్యాడు. ఎప్పుడైతే మనం బంగారాన్ని పట్టుకుని ఉంటామో మన శరీరం బంగారం అయిపోతుంది. నరుడైనా సరే రాక్షసుడైనా సరే. రాక్షసుడు ఉదాహరణగా చెప్పండి రావణాసురుడు. మరి శివాంశ కదా అయింది. శివాంశ లేనిది అంత శక్తులు రావు. అలాగే కరెంటు పట్టుకున్నాం, ఏమవుతుంది? కరెంటు మనలో జీర్ణించుకోవట్లే. అలాగే భక్తి కూడా, అలాగే శక్తి, ఏ శక్తి అయినా సరే అలా పట్టుకుని, ఉదాహరణకు మూర్ఖుని పట్టుకుంటే కామాంధుని పట్టుకుంటే వాడి గుణాలు మనకు వస్తే నాశనం అయిపోతాం. అలాగే ఆయన అశ్వత్థ వృక్షం రావిచెట్టు దగ్గర ఈ ఉపాసన చేశాడు ఆయన, శ్రీరామనామం, అదే విష్ణు సహస్రనామం. సాక్షాత్ విష్ణువంశ వచ్చింది. అందుకే ఆయనకి సాయిరాం. ఎక్కడైనా సరే అభిషేకాలు, పూజలు, ఈ వ్రతాలు, నోములు ఎవరికైనా జరిగాయంటే శ్రీమన్నారాయణ అనుగ్రహం లేనిది జరగవు. ఆయన శక్తి ఉంటే కానీ జరగదు. అందరూ సాయిబాబాను వేరే దూషిస్తారు కానీ తప్పది. ఆయన ముస్లిం కావచ్చు, లేదా క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దైవాన్ని నమ్మాడు ఆయన, మన దైవాన్ని నమ్మాడు ఆయన. అందులో దైవం మర్మాన్ని పట్టుకున్నాడు, ఆ శక్తి వచ్చేసి ఆయన ఇచ్చేసాడు ఆయన. అందుకని ఇందులో మర్మాన్ని గమనించండి, దూషించద్దు ఆయన్ని. ఖచ్చితంగా ఆయనలో శ్రీమన్నారాయణ ఉన్నాడు. ఆయన అంశ ఉంటేనే వస్తుంది, అది రాదు. ఆయన అంశ లేకపోతే ఎవరు అభిషేకం చేయలేరు, చేయడానికి అర్హత ఉండదు ఆయనకి.
నరుడికి సాధ్యం కాదు, ఇది గమనించగలరు. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త ప్రాణికి మంగళం. మారేడు బిల్వపత్రాలు. మా అమ్మ బిల్వ వృక్ష నిలయి. ఫ్రెండ్స్, బిల్వపత్రాలతో శ్రీమహాలక్ష్మి పూజిస్తే చాలా మంచిది. 108 లేదా సహస్రాలు, మీ ఇష్టం, సహస్రం అట్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరే కృష్ణ. జై శ్రీమన్ మన్నించండి ఫ్రెండ్స్. ఇది నేను జ్ఞానం కోసం అందరూ నేను ఇంతసేపు చెప్పినా ఎవరో ఒకటి కనెక్ట్ అవుతుందని. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు మొత్తుకుంటుంటాడు పదే. నేను ఏమీ ఆశించను, నేను ఏం వద్దు, ఈ గంటలో ప్రాణం పోయేంతనే చెప్తాను, కానీ ఒక్కడి కోరుతున్నాను, నా కీర్తనలు విని, నా మాటలు విని, ఈ ఈ పారాయణలు ఇవన్నీ విని, ఈ పురాణాలు విని ఎవరైనా కొంతమంది భక్తులు కాకపోరా, సమాజానికి ఉపయోగపడకపోరా, దేశానికి ఉపయోగపడకపోరా అనేటువంటి చిన్న చింతన. అదే చాలా గొప్పది. నిజంగా ఆయన ఏ స్వలాభాపేక్ష లేదని నిస్వార్థపరుడే అని చెప్తున్నాడు ఆయన. సరస్వతి దానం ఇలాంటి వాళ్ళు కారణజన్మలు అయిపోతారు. వాళ్ళు ఖచ్చితంగా మోక్షమే మనం చెప్పక్కర్లే, భగవంతుడు ఇచ్చేస్తాడు. అది వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఆ దంపతులిద్దరూ కూడా మోక్షం వస్తుంది, సందేహం లేదు. నేను ఆ భావంతోనే చెప్తున్నా, ఆ గురువు గారి యొక్క మాటతోనే చెప్తున్నాను కూడా. ఎవరో ఒక్కరైనా వెనక్కిపోరా ఇందులో మనం అని. అందుకని గమనించి భక్తి వైపు, జ్ఞానం వైపు మళ్ళించుకోండి. మన వెంట వచ్చే అదే. దేన్ని అతిగా ప్రేమించొద్దు, ప్రేమ వద్దు. అతిగా భగవంతుని ప్రేమించండి, పిచ్చిగా ఆయన మన వెంట వస్తాడు. హరే కృష్ణ. జై జగజ్జన సురార్లమ్మకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సమస్త ప్రాణికి మంగళం. హరే కృష్ణ. జై జగన్నాథ.